బాగుందండి, వెరైటీ చాలా బాగుంది. వేసుకోదాకా చెప్తున్నాం, ఇది ఇబ్బంది లేదండి. కంపల్సరీ కాయ సైజ్ గానీ, ఆ క్వాలిటీ గానీ, ఫ్రూట్ సైజ్ గానీ చాలా బాగుందండి. వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. క్వాలిటీ ఓకే, ఫ్రూట్ సైజ్ ఓకే. కాపు ఎట్లా ఉంది సార్? కాపు కూడా చాలా బాగుంది, దగ్గర కాపు అండి, చిక్కడి కాపు బాగుంటుంది. ప్లాంట్ క్యారెక్టర్, చెట్టు క్యారెక్టర్ ఎట్లా ఉంది సార్? అది కూడా షైనింగ్ ఉందండి. ప్రస్తుతానికి అన్ని చెట్లు నల్లి పడుతున్నాయి, ఈ చెరువు నల్లి తక్కువ ఉంది, బాగా తట్టుకుంది. వేసుకోవచ్చు మనం, ఇబ్బంది లేదు. కాబట్టి రైతాంగానికి మబ్బు కూడా లేదండి, మబ్బు కూడా లేదు, చాలా బాగుంది, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకేంటంటే దీని కింద స్టెప్ పై స్టెప్ ఆల్రెడీ కింద కాసిందండి, పైన మళ్ళీ కొనదేలుతుంది. అవునవునండి. సో దీనికి ఉన్న క్యారెక్టర్ లో నెంబర్ 1 ఫస్ట్ క్యారెక్టర్ బెస్ట్ ఏంటంటే ఇదే సార్. ఈ ఇతనం ఫస్ట్ గొప్పతనం ఏంటంటే కిందే ఫస్ట్ కాసేస్తుంది, తర్వాత పైన టోపీ లెక్క పైకి వచ్చి పైన కాస్తుంది. సో ఈ ఇతనం ఒక గొప్పతనం, ఫస్ట్ క్యారెక్టర్ మన బ్రీడర్ గారు తీసింది ఏంటంటే ఇదనమాట. దీని తర్వాత ఇందులో మీకు కాయలు వజన్ ఎక్కువ కాబట్టి తూకం ఎక్కువ వస్తుంది, ఇత్తులు ఎక్కువ ఉంటాయి. మీరు 100 కాయలు 100 కాయలు మీరు ఏ వెరైటీ అని వేసుకోండి, తూకం పెట్టండి, ఇవి ఎక్కువ వస్తాయి కంపల్సరీ సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము చూసినాం, తొక్కిన బస్తాకి వేరే తొక్కిన బస్తాకి తేడా ఉందండి. సో వాళ్ళు కూడా తూకం ఎక్కువ వస్తుంది సార్. మీది ఒక 4 కాయలు తక్కువైనా పర్లేదు కానీ ముందు మాకు తూకం వస్తుంది అంటారు. అట్లా 4 కాయలు ఎక్కువే కాస్తుంది, తూకం వస్తుందండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. అంతే సార్. ఇప్పుడు మన ఖమ్మం మార్కెట్ లో టాప్ రేట్ పడ్డదండి లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం జెండా పాట పడ్డదండి. సో కలర్ ఉంది, క్వాలిటీ ఉంది, ముడత రాదండి, కాయ ముడత రాదు, ఆటోమేటిక్ గా సైజ్ వస్తుందండి. కారం ఇది 80,000 అండి, 70 to 80, 70 నుంచి 80,000 మీకు. ఇది పెద్దచ్చు రకంలో పోతుందండి. యాక్చువల్గా ఏంటంటే పెద్దచ్చుకు వచ్చేసి 70-80 మధ్యలో రావాలండి. కానీ కొన్ని హైబ్రిడ్స్ ఏమవుతున్నాయంటే 65-60 తగ్గిపోతుందండి, తగ్గిపోతుంది హీట్ వాల్యూ. సో మంది అయితే 70 to 80 మధ్యలో. స్ప్రేయింగ్ పంజెన్సీ పోవడానికి స్ప్రేయింగ్ లెక్క హెవీ డోసెస్ మనం కొట్టే మందులు ఎంత డోసెస్ మామూలుగా చాలా వీటి వాళ్ళు ఉండేవి, మనం ఎక్కువ వాడతాం కదా రసాయనాలు, ఎక్కువ వాడతాం, దానివల్ల కూడా తగ్గిపోతుంది. దాని డోస్ ఎక్కువ సార్. మీ పేరు సార్? భాస్కర్ గారు. సార్ ఎలా అనిపించింది సార్? బాగుంది. కాయ అనేది చూస్తే చాలా బాగానే అనిపిస్తుంది. సో ఇది రైతాంగాలు వేసుకోవచ్చు అండి, ధైర్యంగా వేసుకునే వెరైటీ అండి. ఇప్పటివరకైతే నల్లి గానీ దొప్ప మొక్కలు ఏం కనపడలే, కొన్ని వెరైటీలో దొప్ప కనపడుతుంది, ఇందులో లేదు. మనకి రాకూడదండి, బొబ్బ రాకూడదు, ఇక ఆఖరే అండి. ఇక దాని తర్వాత మనం చేసేది ఏం లేదు. అవును, వాస్తవం, బొబ్బలేదు. ఇప్పుడు అందాజుగా ఎన్ని క్వింటాలు ఉండదు సార్ అంటే మన అంచనా? 15 నుంచి 15 పైన పచ్చికాయతో కలిపి ఇంకా కాస్తుందండి. కోత కోస్తే అంతే, నెలాగర కోత పడితే మళ్ళీ వేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ 15 గంటలు వస్తుంది మీకు. అవునండి, ఓకే సార్. ఓకే అండి. కొంచెం మాకు అవకాశం ఇచ్చిన శేఖర్ గారికి చిన్న సన్మానం చేస్తామండి. దాన్ని మీ